అందరికీ ప్రైజ్ లార్డ్. బైబిల్లో దెబోరా అనే న్యాయాధిపతి గురించి తెలుసుకుందాం. ఇశ్రాయేల్ ప్రజలు వాగ్దాన భూమిలో స్థిరపడ్డ తర్వాత దేవునికి ఎంతో అవిధేయత చూపుతూ ఉన్నారు. అలాంటి కాలంలోనే దేవుడు దెబోరాను పిలుస్తాడు. దెబోరా లప్పిదోతు భార్య. ఆమె ప్రవచించేది. ఆ కాలంలో కానాను రాజైన అబీను ఇశ్రాయేలును బలంగా అణగద్రొక్కాడు. అతని సేనాధిపతి అయిన సిసెరాకి 900 ఇనప రథాలు ఉండేవి. 20 సంవత్సరాల పాటు వారు ఇశ్రాయేలులను క్రూరంగా బాధించారు. దెబోరా దేవుని ఆజ్ఞతో బారాకు అబీనోము కుమారుడు, నప్తాలి గోత్రానికి చెందినవాడు. దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడని దెబోరా చెప్తుంది. నీవు నప్తాలి జెబులూను గోత్రముల నుండి 10,000 మందిని సమకూర్చి తాబోరు కొండకు వెళ్ళు. నేను సిసెరాను అతని రథముల సైన్యముతో సహా కీషోరు నదికి లాక్కుని వస్తాను. అక్కడ దేవుడు అతనిని చేతికి అప్పగిస్తాడు అని చెప్తుంది. దానికి బారాకు ఇలా సమాధానమిస్తాడు: నీవు నాతో వస్తే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అన్నాడు. దానికి దెబోరా ఇలా చెప్తుంది: నేను నీతో వస్తాను, కానీ ఈ యుద్ధపు ఘనత నీకు కాదు, నీకు రాదు. సిసెరా ఒక స్త్రీ చేతుల్లో పడతాడు, అంటే దేవుడు ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు అని చెప్తుంది. యుద్ధానికి బారాకు జెబులూను నప్తాలి గోత్రాల నుండి 10,000 మందిని సమకూర్చి దెబోరా అతనితో కూడా వెళ్తుంది. దేవుడు సిసెరా సైన్యాన్ని భయభ్రాంతులకు గురిచేస్తాడు. బారాకు సైనికులు సిసెరా రథములన్నింటినీ సైన్యాన్ని ఓడిస్తారు. సిసెరా తన రథాన్ని వదిలిపెట్టి పారిపోతాడు. పారిపోతూ సిసెరా యాయేలు అనే స్త్రీ గుడారానికి చేరుకుంటాడు. యాయేలు హేబెరు అనే కేనీయుడి భార్య. యాయేలు అతనిని గుడారంలోనికి ఆహ్వానించి అతనికి కొన్ని పాలు ఇచ్చి విశ్రాంతి తీసుకోమని చెప్తుంది. అతడు అలసటతో నిద్రపోతుంటాడు. అప్పుడు హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేక తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వెళ్ళి అతను అలసట చేత గాఢ నిద్ర ఉన్నప్పుడు నేలకు దిగినట్లుగా ఆ మేకను అతని కనతలలో దిక్కొట్టింది. అతను మరణిస్తాడు. బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొన వెళ్ళి, నువ్వు వెదకుచున్న మనుషులు నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చిపడి ఉండెను. ఆ మీకు అతని కనతలలో నుండెను. తరువాత దేవుడు ఆ రోజున ఇశ్రాయేలును విమోచిస్తాడు. యాబీను రాజు శక్తి తగ్గిపోతుంది. చివరికి ఇశ్రాయేలు వారి చేతుల్లో పూర్తిగా నాశనమైపోతాడు. తరువాత దెబోరా, బారాకు ఇద్దరు కలిసి దేవునికి ఒక స్తోత్ర గీతం పాడతారు. న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో ఉంటుంది. దెబోరా ఒక స్త్రీ అయినప్పటికీ ఆమెను దేవుడు ప్రవచకురాలిగా, న్యాయాధిపతిగా ఉపయోగించుకున్నారు. దేవుని ఆజ్ఞ నమ్మిన వారే విజయాన్ని పొందుతారు. ఘనత మనుషులకు కాదు, దేవునికే చెందుతుంది. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.